బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. అయితే ఇందులో భాగంగానే పృథ్వీ అలాగే యష్మిని ఆఖరి వరకు ఉంచగా ఇంకా పృథ్వీ కన్నా యష్మికి తక్కువ ఓట్స్ రావడంతో ఇంకా యష్మి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. టాప్ 5లో ఉండాల్సిన యష్మి అసలు ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందో దానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి నుంచి యష్మి ఫ్లిప్ అవుతూ ఉంటుంది. దానికి తోడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే 75% మెంబర్స్కి యష్మి నచ్చలేదు. కానీ తర్వాత తన గేమ్తో తన ప్రవర్తనతో అందరినీ మెప్పించింది. ముందు తను పృథ్వీకి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. కానీ పృథ్వీ దూరంగా ఉండేసరికి తర్వాత నిఖిల్తో ఉండడం మొదలెట్టింది. ఇదంతా ఆడియన్స్కి పెద్దగా నచ్చలేదు. యష్మి ప్రవర్తన వల్ల ప్రతి ఒక్కరూ ఎలిమినేట్ అవ్వాలని చెప్పి ఎదురు చూశారు. చాలామంది యష్మిని ఎలిమినేట్ అవ్వాలంటూ ఎలిమినేట్ బటన్ కూడా కామెంట్స్లో పెట్టడం జరిగింది. అయితే యష్మికి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన హౌస్ మేట్స్ వచ్చి ఎక్కువ మంది నామినేట్ చేశారు. దానివల్ల యష్మి చాలా బ్యాడ్ అయింది. వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా చెప్పారు నిఖిల్కి దూరంగా ఉండమని. కానీ యష్మి మాట వినలేదు. దానికి తోడు హౌస్ మేట్స్ కూడా ఎలిమినేట్ చేయడం వల్ల నిఖిల్కి మొదలు దూరంగా ఉండి మళ్ళీ దగ్గరవడం మొదలెట్టింది. ఇదంతా యష్మికి మైనస్ అయిందని చెప్పొచ్చు. తర్వాత ఆల్రెడీ నిఖిల్తో ఉండడం వల్ల ఇన్నాళ్ళు యష్మి సేవ్ అయింది. ఇప్పుడు నిఖిల్ కూడా నామినేషన్లో ఉండడం వల్ల నిఖిల్ ఓట్స్ నిఖిల్కే పడ్డాయి. ఇంకా యష్మికి ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఇంకా యష్మి అయితే ఈ వారం ఎలిమినేట్ అయిపోతుంది. మొత్తానికి వాళ్ళ నాన్నగారి మాట వినుంటే యష్మి ఇప్పుడు టాప్ 5లో ఉండేదని నా అభిప్రాయం. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.